మొన్న 14 నుంచి 19 వరకున్నా, 19 నుంచి 24 వరకున్నా. అది మామూలు ఎంక్వైరీ అనేది రాశారండి, ఎంక్వైరీ పెట్టుకున్నారు. ఎవరో దాని మీద వీళ్ళు చాలా ఇందులో ఆకుతాకులు ఉన్నాయని రాస్తే దాని మీద నివేదిక ఉంది. అది కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఏం లేదు. అది అవును, అతను అంతా తెలుసండి. అతనికి ఇచ్చేదంటే అది ఖచ్చితంగా ఒక నివేదిక రాయడం మట్టుకు రాశారండి, కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర ఉంది. అది దాని మీద ఇక్కడ ఈ ఆరపురం బ్యాంకులో ఆ 4 సంవత్సరాల్లో చాలా ఒడిదడుకులు జరిగాయి, చాలా తప్పులు జరిగాయి అనేది నివేదిక కూడా ఉంది. ఆ నివేదిక కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. అది అంటే వాళ్ళే తీసుకోవాలి యాక్షన్. ఇది కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర ఉంది, అది వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. అది మనం ఏం చేద్దాం, మేము ఎప్పుడు కూడా మేము ఉన్నంతకాలం మా బ్యాంక్ డెవలప్మెంట్ గురించి చూసుకుంటాను. కానీ ఆ ఎన్నిటి గురించి వెళ్తే ఇవన్నీ కూడా తొంగుంటాయి, వాళ్ళ గురించి కొంచెం కూర్చుంటాయి. అది చేయవలసింది డిపార్ట్మెంట్ అండి, మాకు సంబంధం లేదు. నేను దాని గురించి ఏంటి అడుగుతున్నా సరే అర్థం అవుతుంది. 51 ఎంక్వైరీ అనేది అండి పాత చింతకాయ పచ్చడి. అది ఎప్పటి నుంచో 10 ఏళ్ళు అయింది. దాని మీద ఒక నివేదిక రాశారు, దాని మీద మేము ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళాం. ఇది హైకోర్టులో ఉంది. అందులో ఉన్నటువంటి అంశాలు నిజమా కాదా అని దాన్ని ఎవరు చెప్పాలి? హైకోర్టులో ఉంది కనుక హైకోర్టులో ఉన్నటువంటి ఇగో ఈ నిందితులు లేదా నిందితులు కాదు అని చెప్పాల్సింది హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఉన్నట ఇంకా దానికి ఏమి ఇప్పుడు వచ్చి ఇంకా దాని మీద వాదోపాదాలు ఏవి జరుగుతున్నాయి. ఇంకా అస్తమానం 51 ఎంక్వైరీ గురించి చెప్పంటే ఏం చెప్తాను నేను? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం. 51 ఎంక్వైరీ అనేది అయిపోయింది. మా మీద కొన్ని అభియోగాలు రాశారు. ఆ అభియోగాలను మేము ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో ఉంది, హైకోర్టు వాళ్ళు చెప్పాలి అది ఏంట్లో ఉన్నది, ఏం నిజమేంటో తెలియలేదు. అప్పుడు కోర్టు ద్వారా తెలుస్తుంది మీకు. మళ్ళీ 51 ఎంక్వైరీ గురించి చేయటాన్ని అడిగితే నేనేం చెప్తాను దానికి? రికవరీ వచ్చిందండి, వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందండి. వాళ్ళకి మా బ్యాంక్ని వాళ్ళకి 10 లక్షలు అయితే ఇంత, ₹1,00,000 అయితే ఇంత, ₹1,00,00,000 ఇంత అంటే పర్సంటేజ్ ఉందండి. వాళ్ళకి మాకు 3 years అగ్రిమెంట్ ఉందండి. దాని ద్వారా ఎంతైతే రికవరీ వస్తుందో వాళ్ళకి ఆ కమిషన్ ఇవ్వాలి. వాళ్ళకి మా సిబ్బంది కూడా చేస్తున్నారండి. వాళ్ళకి క్రానిక్ కేసులు ఇస్తున్నామండి. మిగతా అన్నీ కూడా ప్రతి బ్రాంచ్లో మేనేజరు, అసిస్టెంట్ క్లర్క్ ప్రతిరోజు ప్రత్యేకించి రికవరీకి వెళ్ళిపోతారండి. ఇది కాకుండా సేల్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా కూడా మేము చాలా రికవరీ అయింది. అది కూడా ఇప్పుడు ఇది కూడా రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి అండి ఒక కొంతవరకే చేయాలండి. బంగారం ఉంది, లోనింగ్ పూర్తిగా చేసేకూడదండి. యాక్చువల్గా ఇవాళ 15 లక్షల రూపాయలు ఉన్నదంటే మేము 9,000 10,000 ఇచ్చేయచ్చండి. కానీ మా టార్గెట్ దగ్గరకు వచ్చామండి. మేము 8,000 మీదే బంగారం మీద ఎంత అప్పు ఇవ్వచ్చు అనేదానికి ఒక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ఇది పెట్టారండి. దానికి దగ్గరగా వచ్చామండి మేము. అందువల్ల మన సిఇఓ గారిని మళ్ళీ 9,000 చేద్దామండి అంటే వద్దండి, మనం ఆల్రెడీ దానికి టచ్ చేసాం, అందుగురించి మళ్ళీ చేస్తే వాళ్ళేమో మీరు ఎక్కువ ఎందుకు ఇచ్చారని మళ్ళీ అంటారా అని ఆగిపోయి ఉండేది. అది వైజాగ్ బ్యాంక్ అది రికవరీ చేసామండి. అసలు మట్టుకు వచ్చేసింది, ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. అది దాని మీద కోర్టులో నడుస్తుందండి. పోలీసు అది తప్పండి. తాడే శ్రీనివాస్ గారు అనేది ఇక్కడ హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి లోన్ ఆఫీసర్. అప్పుడు అక్కడ మేనేజరు, అక్కడ ఉంటున్నటువంటి అసిస్టెంట్ మేనేజరు, క్లర్క్ ముగ్గురు కలిపి ఆ లోన్ తీసుకురావడం జరిగింది.
ఆ తీసుకురావడంలో కొన్ని అవకతవకలు జరిగాయి. తర్వాత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకొని దానికి అప్పుడు ఉంటున్నటువంటి మేనేజర్ దగ్గర, అసిస్టెంట్ మేనేజర్ దగ్గర, దానికి సంబంధించినటువంటి ముగ్గురు దగ్గర కూడా ఆ రికవరీ చేసి ప్రిన్సిపల్ అమౌంట్ మటుకు వచ్చింది. దానికి ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. దాని అసలు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళ ద్వారా రికవరీ చేయడానికి అది జరుగుతుంది. ప్రస్తుతం ప్రాసెస్లో ఉంది. ఏది బంగారం మీద ఈ మధ్యన ఎవరైనా మన బ్రాంచ్ లో చేశారన్న ముత్తు మనం ఏం చేయలేదు. అలాంటిది ఏం రాలేదు. ఫేక్ బంగారం అనేది ఎవరో పెట్టినట్టు కానీ తీసుకెళ్ళినట్టు కానీ అదే మీరు అన్నది అర్థమైందండి. ఇక్కడ నుంచి బంగారం అవుతే మేము వచ్చింది ఒరిజినల్ ఇచ్చేసాం, అది తీసుకెళ్ళాలి ఫేక్ పెట్టుకున్నారు ఏమిటి మాకు తెలియదు కదండి. మధ్యలో తెలియదు అన్న. వాళ్ళు లోన్ తీసుకున్నాడు, డబ్బు కడిచి తీసుకుపోయాడు అంతే. అది ఫేక్దా ఒరిజినల్? మీ ఒరిజినలే మాకు ఇచ్చేటాడు, ఒరిజినలే పట్టుకుపోయాడు అంతే. దాన్ని ఏంటండి నా దృష్టికి అయితే రాలేదండి. నిజంగా అలాంటి నా దృష్టికి వస్తే మట్టుకు వెంటనే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటాను సార్, ఎవరైనా సరే. ఓ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి? మా డైరెక్టర్ ఒక దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిందో నాకైతే తెలియదండి. ఆ అమ్మాయి కూడా ముందు ఆ అమ్మాయికి ఏదైనా ఉన్నదంటే దానికి ముందు చైర్మన్గా నాకు చెప్పాలి. నాకు చెప్పకుండా ఎవరో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తా అంటే దానికి నేను ఎలా చెప్తాను దానికి? మరి ఏమో మరి ఎవరు ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిందో, మరి ఎందుకు ఏ సందర్భంలో ఆ అమ్మాయి వెళ్ళి ఎందుకు చెప్పుకున్నానన్న విషయం కూడా మాకు తెలియదు. అది దాని గురించి మరి నేనేం చెప్పలేను. నా దగ్గరికి రానే లేదు అది. అన్ని అంశాలు పెట్టలేదు, ఒక 7 అంశాలు పెట్టాం. తర్వాత మళ్ళీ ఇంక పెట్టడం మానేసాం. ఎందుకు అది కోర్టులోనే తేల్చుకుందాం అని పెట్టాం, తీర్చాం. ఉంది ఉంది. అవునండి, వాళ్ళు మా దగ్గర రికవర్ చేయమని ఒక 51 ఎంక్వైరీ ఒక ఆఫీసర్, సైలెన్స్ ప్లీజ్, అది ఇచ్చారండి. అది మాకు ఇది ఏమీ సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఫాల్స్ రాశారు. మా మీద ఉన్న కక్ష సాధింపు చర్యతో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి దీనికి వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ ప్యాడ్తో మా మీద ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యతో, ఇంతకుముందు కూడా మీకు ప్రెస్ మీట్లో పెట్టాను, ఆయన పెట్టిన లెటర్ కూడా మీకు అందరికీ ఇచ్చాను. కమిషనర్కి లెటర్ పెట్టాడు మా మీద 51 ఎంక్వైరీ వేయమని. వాళ్ళని ఊరికి ప్రెషర్ ఇచ్చి చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఉంది దగ్గరుండి లేనిపోని అపోహలన్నీ, లేనిపోని అన్నీ బాగా అంతా సృష్టించి, అంతా కూడా పనికిరాని అన్నీ కూడా సృష్టించి, చిన్న అన్నీ కూడా సృష్టించి మా మీద దగ్గర రికవరీ చేయమని ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ నేను హైదరాబాద్కి వెళ్ళాను, నేను హైకోర్టుకి వెళ్ళాను. ఇది హైకోర్టులో ఉంది. వాళ్ళు చెప్తారు అందులో ఉన్నది మా దగ్గర రికవరీ చేయాలా చెయ్యక్కర్లేదా, వీళ్ళు నిందితులు కాదా అనేది వాళ్ళు హైకోర్టులో రావాలి. అది అంతే ఏమి చెప్పకుండా 51 ఎంక్వైరీ గురించి మరి నేను ఇప్పుడు అస్తమానం ఎవరు ఎక్కడ చూసినా, ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఉన్న 4 సంవత్సరాల్లో మాట్లాడతా 51 ఎంక్వైరీ అని పెట్టి ప్రతిరోజు రాసేవారు పేపర్లో. నేనేం పట్టించుకున్నాను. కానీ ఇంచేదంటే నా ట్రాన్స్పరెంట్గా నా నీతి నిజాయితీ నా మనస్థానం నాకు తెలుసు. అందుగురించి నేనేమో ఎవరైనా రాసుకుంటే నాకేంటంటే అది దాన్ని ప్రూఫ్ చేయలేదు. నేను ఛాలెంజ్ కూడా చేశాను, దాంట్లో ఉన్నదని ప్రూఫ్ చేయండి.
ఒక్కసారి పూర్తి చేస్తే దేనికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను. దాంట్లో ఏదైనా ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి నేనున్నటువంటి పోయిన 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ ఈ 18 మాసాల్లో కానీ నా వల్ల ఈ బ్యాంకుకి ఇలాగ ఈ నష్టపోయిందని మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే నన్ను నిలబెట్టి అడిగితే దానికి నేను ఉపయోగం ఉంటాను. అంతేగాని ఏదో రకంగా మాట్లాడేసి ఎవడో ఏదో చేశాడని ఏదో ఒక అమ్మాయి ఎవరో డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నాకు సంబంధం ఏంటి, మా బ్యాంక్ సంబంధం ఏంటి? అది తప్పు కదండి. అది చైర్మన్గా నేను ఉండేటప్పుడు ఈ బ్యాంక్ డెవలప్మెంట్ ఎంత ఉందా లేదనేది చూడాలి. మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఉండేటప్పుడు పత్రికగా ఉండేటప్పుడు బ్యాంక్ని ఎంత ఈయన ఉంటుండగా చైర్మన్గా ఏమిటి. ఒకటే మీకు ఉదాహరణ, మేము 2019 నుంచి 24 వరకు, అది 14 నుంచి 19 వరకు ఇంత డెవలప్మెంట్ చేయకపోతే మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్లు, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు, షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ 2024లో మళ్ళీ నేను ఎలక్షన్ పోటీ చేశాను, మేము మా డైరెక్టర్లు. మరి మా మీద ఎంత ఒక ఇది లేకపోతే వాళ్ళు 10% మాకు మళ్ళీ ఎలాగా మమ్మల్ని ఎన్నుకుంటారు? అది ఒక నిదర్శనం చాలు. నేనెంత ట్రాన్స్పరెంట్గా ఉంటాను, ఎంత నీతి నిజాయితీగా ఉంటాను. ఈ బ్యాంకుకి ఈయన రావాలని మళ్ళీ పెద్ద వర్షంలో కూడా వచ్చి ఓటింగ్ వేసి 25,000 మంది మమ్మల్ని 10% ఒక్కడు కూడా అవతల వాళ్ళని ఒక్కడు కూడా నెగ్గించకుండా మా 12 మందిని కూడా నెగ్గించారు. అది ఒక్కడిని ఉదాహరణ చాలు మీకు. నేను ఎంతవరకు ఇది డెవలప్ చేస్తాను బ్యాంకునని, ఎంతవరకు బ్యాంకు నీ డెవలప్ చేశాననేది మీకు తెలుసు, రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, నాయకులకి తెలుసు, అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు. అదే అంతకుముందు సి గ్రేడ్ ఉండేది. మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఏ గ్రేడ్ వచ్చింది. ఏ గ్రేడు మేము వచ్చిన తర్వాత వచ్చిందండి గురుగారు. మీరు ఏ గ్రేడు మేము వచ్చిన తర్వాత వచ్చింది 2 సంవత్సరాలు కంటిన్యూస్గా. తర్వాత బ్రిగేడ్ ఇచ్చాడు. మేము వచ్చే టైంకి మునిగిపోయి ఉంది ఆర్యపురం బ్యాంకు. 116కి లోబడి జీతాలు ఇవ్వలేదు, 15 రోజులు జీతాలు ఇవ్వలేదండి. ఈ టైంలో మేము వచ్చేటరా బాబు అని బాధపడుతుండేవండి. అయినా కూడా ఈ బ్యాంకును అవగాహన చేసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసి మేము దిగిపోయే టైంకి 25 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రాఫిట్తో బయటికి తీసుకెళ్ళి వెళ్ళానండి. అది కాకుండా మరి ఈ బ్యాంకులు కట్టాం, ఎన్ని కట్టాం, అన్నీ చేసాం. మొన్న 14 నుంచి 19 వరకున్నా, 19 నుంచి 24 వరకున్నా. అది మామూలు ఎంక్వైరీ అనేది రాశారండి. ఎంక్వైరీ పెట్టుకున్నారు ఎవరో దాని మీద, వీళ్ళు చాలా ఇందులో ఆకుతాకులు ఉన్నాయని రాస్తే దాని మీద నివేదిక ఉంది. అది కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఏం లేదు. అది అవును, అతను అంతా తెలుసండి. అతనికి ఇచ్చేదంటే అది ఖచ్చితంగా ఒక నివేదిక రాయడం మట్టుకు రాశారండి. కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర ఉంది అది దాని మీద. ఇక్కడ ఈ ఆర్యపురం బ్యాంకులో ఆ 4 సంవత్సరాల్లో చాలా ఒడిదడుకులు జరిగాయి, చాలా తప్పులు జరిగాయి అనేది నివేదిక కూడా ఉంది. ఆ నివేదిక కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. అది అంటే వాళ్ళే తీసుకోవాలి యాక్షన్. ఇది కోఆపరేటివ్ వాళ్ళ దగ్గర ఉంది, అది వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి. అది మనం ఏం చేద్దాం, మేము ఎప్పుడు కూడా మేము ఉన్నంతకాలం మా బ్యాంక్ డెవలప్మెంట్ గురించి చూసుకుంటాను. కానీ ఆ ఎన్నిటి గురించి వెళ్తే ఇవన్నీ కూడా తొంగుంటాయి, వాళ్ళ గురించి కొంచెం కూర్చుంటాయి. అది చేయవలసింది డిపార్ట్మెంట్ అండి, మాకు సంబంధం లేదు. నేను దాని గురించి ఏంటి అడుగుతున్నా సరే అర్థం అవుతుంది. 51 ఎంక్వైరీ అనేదండి పాత చింతకాయ పచ్చడి. అది ఎప్పటి నుంచో 10 ఏళ్ళు అయింది. దాని మీద ఒక నివేదిక రాశారు. దాని మీద మేము ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళాం. ఇది హైకోర్టులో ఉంది. అందులో ఉన్నటువంటి అంశాలు నిజమా కాదా అని దాన్ని ఎవరు చెప్పాలి? హైకోర్టులో ఉంది కనుక హైకోర్టులో ఉన్నటువంటి ఇగో ఈ నిందితులు లేదా నిందితులు కాదు అని చెప్పాల్సింది హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఉన్నట ఇంకా దానికి ఏమి ఇప్పుడు వచ్చి ఇంకా దాని మీద వాదోపాదాలు ఏవి జరుగుతున్నాయి. ఇంకా అస్తమానం 51 ఎంక్వైరీ గురించి చెప్పంటే ఏం చెప్తాను నేను? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం. 51 ఎంక్వైరీ అనేది అయిపోయింది. మా మీద కొన్ని అభియోగాలు రాశారు.
ఆ అభియోగాలను మేము ఛాలెంజ్ చేసి హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టులో ఉంది, హైకోర్టు వాళ్ళు చెప్పాలి అది ఏంట్లో ఉన్నది ఏం నిజమేంటో తెలియలేదు. అప్పుడు ఆ కోర్టు ద్వారా తెలుస్తుంది మీకు. మళ్ళీ 51 ఎంక్వైరీ గురించి చేయడానికి అడిగితే నేనేం చెప్తాను దానికి. రికవరీ వచ్చిందండి. వాళ్ళకి ఏమి ఇవ్వాలండి? వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుందండి, వాళ్ళకి మా బ్యాంక్ని. వాళ్ళకి 10 లక్షలు అయితే ఇంత, ₹1,00,000 అయితే ఇంత, ₹1,00,00,000 ఇంత పర్సంటేజ్ ఉందండి. వాళ్ళకి మాకు 3 years అగ్రిమెంట్ ఉందండి. దాని ద్వారా ఎంతైతే రికవరీ వస్తుందో వాళ్ళకి ఆ కమిషన్ ఇవ్వాలి. వాళ్ళకి మా సిబ్బంది కూడా చేస్తున్నారండి. వాళ్ళకి క్రానిక్ కేసులు ఇస్తున్నామండి. మిగతా అన్నీ కూడా ప్రతి బ్రాంచ్లో మేనేజరు, అసిస్టెంట్ క్లర్క్ ప్రతిరోజు ప్రత్యేకించి రికవరీకి వెళ్ళిపోతారండి. ఇది కాకుండా సేల్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా కూడా మేము రికవరీ చాలా రికవరీ అయింది. అది కూడా అది ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడు ఇది కూడా రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి అండి కొంతవరకే చేయాలండి. బంగారం ఉంది, లోనింగ్ పూర్తిగా చేసేకూడదండి. యాక్చువల్గా ఇవాళ 15 లక్షల రూపాయలు ఉన్నదంటే మేము 9,000 10,000 ఇచ్చేయచ్చండి. కానీ మా టార్గెట్ దగ్గరకు వచ్చామండి. మేము 8,000 మీదే బంగారం మీద ఎంత అప్పు ఇవ్వచ్చు అనే దానికి ఒక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ఇది పెట్టారండి. దానికి దగ్గరగా వచ్చామండి మేము. అందువల్ల మన సీఈఓ గారిని మళ్ళీ 9,000 చేద్దామండి అంటే వద్దండి, మనం ఆల్రెడీ దానికి టచ్ చేసాం, అందుగురించి మళ్ళీ చేస్తే వాళ్ళేమో మీరు ఎక్కువ ఎందుకు ఇచ్చారని మళ్ళీ అంటారా అని ఆగిపోయి ఉండేది. అది వైజాగ్ బ్యాంక్ అది రికవరీ చేసామండి. అసలు మట్టుకు వచ్చేసింది, ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. అది దాని మీద కోర్టులో నడుస్తుందండి. పోలీసు అది తప్పండి. తాడే శ్రీనివాస్ గారు అనేది ఇక్కడ హెడ్ ఆఫీసులో ఉన్నట్టు లోన్ ఆఫీసర్. అక్కడ మేనేజరు, అక్కడ ఉంటున్నటువంటి అసిస్టెంట్ మేనేజరు, క్లర్క్ ముగ్గురు కలిపి ఆ లోన్ తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడంలో కొన్ని అవకతవకలు జరిగాయి. తర్వాత ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకొని దానికి అప్పుడు ఉంటున్నటువంటి మేనేజర్ దగ్గర, అసిస్టెంట్ మేనేజర్ దగ్గర, దానికి సంబంధించినటువంటి ముగ్గురు దగ్గర కూడా ఆ రికవరీ చేసి ప్రిన్సిపల్ అమౌంట్ మటుకు వచ్చింది. దానికి ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. దాని అసలు ఎవరు ఉన్నారో వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళ ద్వారా రికవరీ చేయడానికి అది జరుగుతుంది. ప్రస్తుతం ప్రాసెస్లో ఉంది. ఏది ఫేక్ బంగారం మీద ఈ మధ్యన ఎవరైనా మన బ్రాంచ్ లో చేశారన్న ముత్తు మనం చేయాలి. అలాంటిది ఏం రాలేదు. ఫేక్ బంగారం అనేది ఎవరో పెట్టినట్టు కానీ తీసుకెళ్ళినట్టు కానీ అదే మీరు అన్నది అర్థమైందండి. ఇక్కడ నుంచి బంగారం అవుతే మేము వచ్చింది ఒరిజినల్ ఇచ్చేసాం, అది తీసుకెళ్ళాలి ఫేక్ పెట్టుకున్న రేటు మాకు తెలియదు కదండి. మధ్యలో తెలియదు అన్న. వాళ్ళు లోన్ తీసుకున్నాడు, డబ్బు కడిచి తీసుకుపోయాడు అంతే. అది ఫేక్దా ఒరిజినల్? మీ ఒరిజినల్లే మాకు ఇచ్చేటాడు, ఒరిజినల్లే పట్టుకుపోయాడు అంతే. దాన్ని ఏంటండి నా దృష్టికి అయితే రాలేదండి. నిజంగా అలాంటి నా దృష్టికి వస్తే మట్టుకు వెంటనే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటాను సార్, ఎవరైనా సరే. ఓ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి? మా డైరెక్టర్ ఒక దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిందో నాకైతే తెలియదండి. ఆ అమ్మాయి కూడా ముందు ఆ అమ్మాయికి ఏదైనా ఉన్నదంటే
దానికి ముందు చైర్మన్గా నాకు చెప్పాలి. నాకు చెప్పకుండా ఎవరో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తా అంటే దానికి మేము ఎలా చెప్తాను దానికి? మరి ఏమో మరి ఎవరు ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిందో మరి ఎందుకు ఏ సందర్భంలో ఆ అమ్మాయి వెళ్ళి ఎందుకు చెప్పుకున్నదన్న విషయం కూడా మాకు తెలియదు. అది దాని గురించి మరి నేనేం చెప్పలేను. నా దగ్గరికి రానే లేదు అది. అన్ని అంశాలు పెట్టలేదు, ఒక 7 అంశాలు పెట్టాం. తర్వాత మళ్ళీ ఇంక పెట్టడం మానేసాం. ఎందుకు అది కోర్టులోనే తేల్చుకుందాం అని పెట్టాం, తీర్చాం. ఉంది ఉంది. అవునండి, వాళ్ళు మా దగ్గర రికవర్ చేయమని ఒక 51 ఎంక్వైరీ ఒక ఆఫీసర్, సైలెన్స్ ప్లీజ్, అది ఇచ్చారండి. అది మాకు ఇది ఏమీ సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఫాల్స్ రాశారు. మా మీద ఉన్న కక్ష సాధింపు చర్యతో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి దీనికి వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన లెటర్ ప్యాడ్తో మా మీద ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యతో, ఇంతకుముందు కూడా మీకు ప్రెస్ మీట్లో పెట్టాను, ఆయన పెట్టిన లెటర్ కూడా మీకు అందరికీ ఇచ్చాను. కమిషనర్కి లెటర్ పెట్టాడు మా మీద 51 ఎంక్వైరీ అయ్యమని. వాళ్ళని ఊరికి ప్రెషర్ ఇచ్చి చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఉంది దగ్గరుండి లేనిపోని అపోహలన్నీ లేనిపోని బాగా అంతా సృష్టించి, అంతా కూడా పనికిరాని అన్నీ కూడా సృష్టించి, చిన్న అన్నీ కూడా సృష్టించి మా మీద దగ్గర రికవరీ చేయమని ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ నేను హైదరాబాద్కి వెళ్ళాను, నేను హైకోర్టుకి వెళ్ళాను. ఇది హైకోర్టులో ఉంది. వాళ్ళు చెప్తారు అందులో ఉన్నది మా దగ్గర రికవరీ చేయాలా చెయ్యక్కర్లేదా, వీళ్ళు నిందితులు కాదా అనేది వాళ్ళు హైకోర్టులో రావాలి. అది అంతే ఏమి చెప్పకుండా 51 ఎంక్వైరీ గురించి మరి నేను ఇప్పుడు అస్తమానం ఎవరు ఎక్కడ చూసినా, ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఉన్న 4 సంవత్సరాల్లో మాట్లాడతా 51 ఎంక్వైరీ అని పెట్టి ప్రతిరోజు రాసేవారు పేపర్లో. నేనేం పట్టించుకున్నాను. కానీ ఇంచేదంటే నా ట్రాన్స్పరెంట్గా నా నీతి నిజాయితీ నాకు నా మనస్థానం నాకు తెలుసు. అందు గురించి నేనేమో ఎవరైనా రాసుకుంటే నాకేంటంటే అది దాన్ని ప్రూవ్ చేయలేరు. నేను ఛాలెంజ్ కూడా చేశాను, దాంట్లో ఉన్నదని ప్రూవ్ చేయండి. ఒక్కసారి ప్రూవ్ చేస్తే దేనికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, దాంట్లో ఏదైనా ఈ బ్యాంకుకి సంబంధించినటువంటి నేనున్నటువంటి పోయిన 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ 18 మాసాల్లో కానీ నా వల్ల ఈ బ్యాంకుకి ఇలా నష్టపోయిందని మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే నన్ను నిలబెట్టి అడిగితే నేను దానికి ఉపయోగ ఉంటాను. అంతేగాని ఏదో రకంగా మాట్లాడేసి ఎవడో ఏదో చేశాడని ఏదో ఒక అమ్మాయి ఎవరో డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నాకు సంబంధం ఏంటి, మా బ్యాంక్ సంబంధం ఏంటి? అది తప్పు కదండి. అది చైర్మన్గా నేను ఉండేటప్పుడు ఈ బ్యాంక్ డెవలప్మెంట్ ఎంత ఉందా లేదనేది చూడాలి. మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఉండేటప్పుడు, పత్రికగా ఉండేటప్పుడు బ్యాంక్ని ఎంత ఈయన ఉంటుండగా చైర్మన్గా ఏంటి. ఒకటే మీకు ఉదాహరణ, మేము 2019 నుంచి 24 వరకు, అది 14 నుంచి 19 వరకు ఇంత డెవలప్మెంట్ చేయకపోతే మా దగ్గర ఉన్నటువంటి కస్టమర్లు, ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు, షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ 2024లో మళ్ళీ నేను ఎలక్షన్కి పోటీ చేశాను, మేము మా డైరెక్టర్లు. మరి మేము మా మీద ఎంత ఒక ఇది లేకపోతే వాళ్ళు 10% మాకు మళ్ళీ ఎలాగా మమ్మల్ని ఎన్నుకుంటారు? అది ఒక నిదర్శనం చాలు. నేనెంత ట్రాన్స్పరెంట్గా ఉంటాను, ఎంత నీతి నిజాయితీగా ఉంటాను, ఈ బ్యాంకుకి ఈయన రావాలని మళ్ళీ పెద్ద వర్షంలో కూడా వచ్చి ఓటింగ్ వేసి 25,000 మంది మమ్మల్ని ఒక్కరు 10% ఒక్కడు కూడా అవతల వాళ్ళని ఒక్కరు కూడా నెగ్గించకుండా మా 12 మందిని కూడా నెగ్గించారు. అది ఒక్కడిని ఉదాహరణ చాలు మీకు. నేను ఎంతవరకు ఇది డెవలప్ చేస్తాను బ్యాంకునని, ఎంతవరకు బ్యాంకు డెవలప్ చేశాననేది మీకు తెలుసు, రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, నాయకులకి తెలుసు, అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు. అదే అంతకుముందు సి గ్రేడ్ ఉండేది, మేము వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఏ గ్రేడ్ వచ్చింది. ఏ గ్రేడు మేము వచ్చిన తర్వాత వచ్చిందండి గురుగారు. మీరు ఏ గ్రేడు మేము వచ్చిన తర్వాత వచ్చింది 2 సంవత్సరాలు కంటిన్యూస్గా. తర్వాత బ్రిగేడ్ ఇచ్చాడు. ఏంటి మేము వచ్చే టైంకి మునిగిపోయి ఉంది ఆర్ఏపురం బ్యాంకు.
116కి లోబడి జీతాలు ఇవ్వలేదు, 15 రోజులు జీతాలు ఇవ్వలేదండి. ఈ టైంలో మేము వచ్చేటరా బాబు అని బాధపడుతుండేవండి. అయినా కూడా ఈ బ్యాంకును అవగాహన చేసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసి మేము దిగిపోయే టైంకి 25 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రాఫిట్తో బయటకి తీసుకెళ్ళి వెళ్ళానండి నేను. అది కాకుండా మరి ఈ బ్యాంకులు కట్టాం, ఇవన్నీ కట్టాం, అన్నీ చేసాం. లైవ్ పెట్టేశారండి ఎట్లాగా కమలాకర్ అలాంటిది ఏం రాలేదు. ఫేక్ బంగారం అనేది ఎవరో పెట్టినట్టు కానీ తీసుకెళ్ళినట్టు కానీ అదే మీరు అన్నది అర్థమైందండి. ఇక్కడ నుంచి బంగారం అవుతే మేము వచ్చింది ఒరిజినల్ ఇచ్చేసాం, అది తీసుకెళ్ళాలి ఫేక్ పెట్టుకున్నారు ఏమిటి మాకు తెలియదు కదండి మధ్యలో. అది తెలియదు తెలియదు కదండి, ఎవరు ఏం చేస్తారో మాకు తెలియదు. వాళ్ళు లోన్ తీసుకున్నాడు, డబ్బు కట్టి తీసుకుపోయాడు అంతే. అది ఫేక్దా ఒరిజినల్? మీ ఒరిజినలే మాకు ఇచ్చేటాడు, ఒరిజినలే పట్టుకుపోయాడు అంతే. దాన్ని మార్చి మాకు తెలియదు. మేము వచ్చేట 2019 నుంచి 24ది ఇప్పుడు మనకు ప్రతి ఈ 18 మాసాల్లో ఇది కూడా రాశాను, మీరు చూసుకోండి, 6% లోనే ఉంది. మీటింగ్ పెట్టే కారణం 18 నెలల నివేదిక మీ ముందు ప్రజలకి మీ ద్వారా తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మేము 2013 నుంచి 19 వరకు చేసాం, తర్వాత 19 నుంచి 24 వరకు చేసాం. 19 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్లో నామినేటెడ్ చైర్మన్గా డైరెక్టర్గా చేయడం జరిగింది. ఆ చిన్న 2 పాయింట్లు చెప్తాను మీకు. ఆ నివేదిక ఇవి సోదరులందరూ దృష్టి పెట్టవలసిందిగా కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అది మా దృష్టికి ఎక్కడ రాలేదండి. మరి ర్యాష్గా మాట్లాడుతున్నారు.